కాబట్టి ఇప్పటికైనా ఆ సమస్యల పరిష్కారం చేయకపోతే రాబోయే రోజున ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో గృహలేఖ ఇంటీరియర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రారంభించారు. మెడినోవా ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం ద్వారా ఆధునిక ఇంటీరియర్ డిజైన్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు చెదిపిరల్ల భూపేష్ రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. నిర్వాహకులు అతిథులను సత్కరించారు. డిజైన్స్ కావాల్సిన డిజైన్లో ప్రజల కోరిక మేరకు వారి విధంగా రూపకల్పన చేసి వాళ్ళ యొక్క ఇళ్ల నిర్మాణం కానీ వాళ్ళ యొక్క షాపుల నిర్మాణం కానీ రకరకాలైన ప్రజల కోరిక మేరకు అత్యంత ఆధునికమైన పద్ధతుల్లో వచ్చేదానికోసం ఈరోజు ఈ లేఖ్య ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ దీనిని విరివిగా ఉపయోగించుకొని కొత్త ఆధునికమైన పద్ధతుల్లో డిజైన్ చేసే యొక్క కొత్త సంస్థ మన పొద్దుటూరులో ఏర్పడినందుకు మనమందరం కూడా గర్వపడాలి. ఎందుకంటే బయట ప్రాంతాల్లో పోయి ఎక్కడో డిజైన్లు చేసుకొని వచ్చి రకరకాలైన పరిస్థితుల్లో మన ఇళ్ల నిర్మాణము మనం చేసుకుంటాం. మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో ఇదే అత్యంత ఉన్నతమైన సంస్థగా ఏర్పడాలని మనస్ఫూర్తిగా. ఈరోజు గురు అలేఖ్య ఇంటీరియర్స్ అండ్ కన్స్ట్రక్షన్ మన ప్రొద్దుటూరులో ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ ఇలా యాజమాన్యం కానీ లేకపోతే ఈ ఇద్దరు పిల్లలకి మంచి జరగాల. గతంలో మనము హైదరాబాద్ లేకపోతే బెంగళూరు ఇక్కడికి పోయి ఇంటీరియర్స్ చేయించుకునే పరిస్థితి ఉండింది. అని ప్రొద్దుటూరులోనే అవైలబిలిటీ ఉండడం, ఇక్కడే ప్రొద్దుటూరుకి వీళ్ళు సేవలు అందించడం అనేది చాలా సంతోషకరమైన వాతావరణం. వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. గృహలేఖ ఇంటీరియర్ అండ్ డెకరేషన్స్ ప్రొద్దుటూరులో ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా శుభ పరిణామము. మనం గతంలో ఇంటీరియర్ డిజైనర్ కోసం మనం పోవాలనంటే ఇంటికి హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి పెద్ద పట్టణాలకు పోవాల్సిన అవసరం ఉన్నది. మనందరికీ అందుబాటు రేట్లో సరసమైన ధరలకు మంచి డిజైన్ చేసి ఇవ్వగలడు. మన ప్రత్యేకత ఏమిటంటే ఇప్పుడు అందరూ ఒక ఆర్కిటెక్ట్ తర్వాత కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ ల్యాండ్స్కేపింగ్ సిగ్మెంట్కి ఒక్కొక్కరు చేస్తారు. కానీ గృహలేఖ అనేది ప్రాపర్గా ఎండ్ టు ఎండ్ మనమే చూసుకుంటాం. కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఓన్లీ కడపలోనే కాకుండా ఏపీ